అత్యంత ప్రసిద్ధిగాంచిన మార్కెట్లో అవకతవకలు జరుగుతున్నాయా? ప్రశ్నించినందుకే మార్కెట్లో దాడుల వరకు వెళ్ళిందా? అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే తప్పుదారి పట్టారా? నేను వెళ్ళిన వెంటనే అందరూ నా మీద పడడం స్టార్ట్ అయింది. సోమదేవేందర్ రెడ్డి గారు ఎస్జిఎస్ఆర్ ముందే చేసుకోవడం జరిగింది. కమిషన్ కోసం కొత్త కమిటీ హడావిడి చేసిందా? ఏళ్లనాటి మార్కెట్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సెటిల్మెంట్ పెట్టిండు. ఇప్పుడు సెటిల్మెంట్ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఒక్కొక్కరిని భయభ్రాంతులు చేసి పిలిపియాలి, సెటిల్మెంట్ చేయాలి. ఏనాడు లేని విధంగా అందిన నోటీసులతోనే ఇంతటి ఇబ్బంది వచ్చి పడింది అన్న మాటల్లో నిజమెంత? ప్రెసిడెంట్ అనేటానే ముగ్గురికి కిరాయికి ఇచ్చిండు. ఆయననే ఒప్పుకుంటాడు నేను ఇల్లీగల్ గా చేస్తున్నా అని. కిరాయిలకు ఇవ్వద్దు, ఆ రూల్స్ కి వ్యతిరేకంగా కిరాయిలకు ఇచ్చి కిరాయిలు తింటూ మళ్ళీ ఈ దౌర్జన్యాలు. బోయిన్పల్లి మార్కెట్లో అసలేం జరుగుతుంది? సైలెంట్ గా ఉన్న మార్కెట్లో ఒక్కసారిగా నిరసన జ్వాల రగలడం వెనుక అసలు కారణం ఏమిటి? ఆయన మీద చర్యలు తీసుకోమని ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు పోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద చర్య తీసుకోండి. మార్కెట్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి చైర్మన్ పైనే ఆరోపణలు చేయడం వెనుక కారణం ఏమిటి? అధ్యక్ష పదవిలో కూర్చున్న నాయకుడి వైఖరి ఇందుకు కారణమంటున్న కమిటీ మాటల్లో నిజమెంత? ఇన్నాళ్లు సర్దుకుపోయిన వారు ఇప్పుడు తిరగబడ్డారా? చర్చలతో మరి శాంతిస్తారా? తేడాలొస్తే లైసెన్స్ రద్దు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారా? వాచ్ ఫోకస్. చైర్మనా అధ్యక్షుడా మార్కెట్లో వార్. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోయిన్పల్లి మార్కెట్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇన్నాళ్లు ఉన్న వాతావరణం కాస్త సెక్యూరిటీపై దాడితో మరింత వేడెక్కగా న్యాయం చేయండి అంటూ సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే కావాలనే చేస్తున్నారంటూ సికింద్రాబాద్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. మార్కెట్ కమిటీ మాత్రం వారు చేస్తున్న అక్రమాలకు నోటీసులు ఇవ్వడం వల్లనే ఈ నిరసన అంటూ స్పష్టం చేస్తున్నాయి. చిలికి చిలికి గాలివానగా మారి సమస్య పెద్దదిగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే కమిషన్ ఏజెంట్స్ కు అధ్యక్షుడిగా ఉన్న సోమదేవేందర్ రెడ్డి రోడ్డుపై పార్కు చేసిన వాహనం తొలగించాలంటూ అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో వివాదానికి ఆజ్యం పోసింది. అయితే ఇద్దరి మధ్య మాట ఎలా పెరిగిందో తెలియదు కానీ సెక్యూరిటీ సిబ్బందిపై సోమదేవేందర్ రెడ్డి దాడి చేసే వరకు పరిస్థితి వెళ్ళగా ఇక అధికారుల సమక్షంలో పరిష్కారానికి వచ్చి మరలా దాడి చేయడం, చైర్మన్ కార్యాలయంలో ఆయన టేబుల్ ను కొట్టి మరీ ప్రశ్నించడంతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. సెక్రటరీ ఎవరికి చైర్మన్ 4 రోజులు ఉండిపోయేటోళ్ళు, మీరు నా పర్మనెంట్ ఈ మార్కెట్ మొత్తం నాది, మార్కెట్లో నువ్వు ఎట్లా అడుగు పెడతావో చూస్తా, నేను చంపేస్తా అని చెప్పేసి వార్నింగ్ చేయడం జరిగింది. సరే ఏదన్నా ఉంటేనన్నా ఇప్పుడు ప్రజెంట్గా అయితే వెహికల్ తీసేయండి ఇక్కడ నుంచి అని చెప్పి నేనన్నా. మళ్ళీ ఏం ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్పేసి అతను కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి నా మీద చేసుకోవడం జరిగింది. ఇక పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేరడం, సెక్యూరిటీతో పాటు మార్కెట్ కమిటీ ఫిర్యాదు చేయడంతో ఈ రోజు కమిషన్ ఏజెంట్స్ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. బోయినపల్లి మార్కెట్ లో నల్ల బ్యాడ్జీలో ర్యాలీగా నిరసన వ్యక్తం చేయడంతో చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయగా ఇక భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం సైతం నిర్వహించారు. కమిటీ సభ్యులంతా సమావేశమై చైర్మన్ వైఖరిపై ఉద్యమం ఉధృతం చేయాలని, మార్కెట్ లో కొనుగోలు నిలిపివేసి ఒకరోజు ధర్నా చేయాలంటూ ఆలోచన చేయగా కావాలనే కొత్త కమిటీతో పాటు అధికారులను రెచ్చగొడుతున్నారంటూ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు చైర్మన్ కార్యాలయం కాస్త సెటిల్మెంట్ కార్యాలయంగా మారిందని, కాంటలు పెట్టుకుంటే తప్పేంటని, తమపై వేధింపులకు నిరసనగా ఇక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామంటూ హెచ్చరించారు. అంటే ఎంత అవమానం అంటే చైర్మన్ చెప్తాడు, నేనే చెప్పినా మేము మీకు ఇచ్చిన కంప్లైంట్లన్నీ దృష్టి సారించారు. మీకు ఇచ్చిన కంప్లైంట్లు ఎన్ని ఉన్నాయి, ఒక్కదాన్ని కూడా మీరు మాట్లాడారు. ఏమైనా మా మీద దండయాత్ర వేయాలి, మనం దోచుకోవాలి, ఇదే వన్ టైం ప్రోగ్రామ్ పెట్టుకోరు. వీళ్ళు కొత్త సృష్టిస్తారు తప్ప కానీ ఇదంతా భయభ్రాంతులను చేసి మనల్ని ఇబ్బంది చేయాలి, వాళ్ళ లాభం పొందాలి. మేము ఎంత ఇబ్బంది పొందితే వాళ్ళు అంత లాభం పొందుతున్నారు. అది ముఖ్యమైన పాయింట్. జరుగుతున్న పరిణామాలపై చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ దేవేందర్లు స్పందించారు. మార్కెట్ కార్యాలయంలో సమావేశమైన వారు కాస్త అసలు గొడవ ఇప్పుడు మొదలైంది కాదని, అదనంగా కాంటాలు పెట్టి వ్యాపారం చేయడంతో పాటు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ గొడవ అంతటికి కారణం అయిన సోమదేవేందర్ రెడ్డికే 3 కాంటలు ఉన్నాయని, అతని లైసెన్సుపై అతను నడుపుకుంటే సరిపోయేది కానీ దానికి 3 కాంటలు అద్దెకిచ్చి పార్ట్నర్లను తయారు చేసుకుని అక్రమంగా సంపాదిస్తున్నారని, ఈ విషయంపై స్పందించి కాంట్రపై చర్యలు తీసుకుని నోటీసులు ఇచ్చినందుకే కావాలని ఈ గొడవను పెద్దది చేయాలని చూస్తున్నారని, మార్కెట్ ఆదాయానికి గండికొట్టి అక్రమంగా కాంటాలు నడిపిస్తే చర్యలు తప్పవంటూ చైర్మన్ ఆనంద్ బాబు హెచ్చరించారు. పార్ట్నర్స్ అనే వాళ్ళు బిజినెస్ చేయొద్దు, వీళ్ళు చేపిస్తున్నారు. ఇప్పుడు ఈ సోమదేవేందర్ రెడ్డి అనే ఆయననే ఆల్రెడీ ముగ్గురికి కిరాయికి ఇచ్చిండు. అసలు కిరాయికి ఇచ్చే రూలే లేదు ఇక్కడ షాప్స్. ఆయన కిరాయికి ఇవ్వడం జరిగింది. అది ఏంటని అడిగితే ఇవన్నీ గొడవలు. ప్రెసిడెంటే తప్పు చేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంది? ప్రెసిడెంట్ అట్లా కిరాయిలకి ఇస్తుండే, ఇక్కడ కిరాయికి ఇచ్చే రూలే లేదు.
ఆయన నోటితో ఆయన నేను ముగ్గురికి ఇచ్చిన అంటాడు. తాము మార్కెట్ ను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నామని ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు నిరూపించినా ఇప్పటికిప్పుడే రాజీనామాకైనా సిద్ధమంటూ దేవేంద్ర ప్రకటించారు. పైసలు దీన్ని మా గవర్నమెంట్ ఇది ఆర్డర్ ఇచ్చింది, మీరు మంచి పని చేయరని. ఇంత మొదలు ఏం చేశారో మాకు సంబంధం లేదు. మాకు ఎవరైనా ఒక న్యాయ పైసలు ఇచ్చిందని ప్రూవ్ చేసేయమని ఇవ్వాలని మేము రిజైన్ పెట్టేస్తాం. ప్రస్తుతం ఈ విషయంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారి ఆదేశాల మేరకు కేసులు పెట్టడం జరిగిందని, కొన్ని రోజుల క్రితమే అక్రమ కంటాలు పెట్టిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే వారిచ్చిన రిప్లై ఆధారంగా చర్యలు తీసుకుంటామని, తప్పని తేలితే లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ గ్రేడ్ సెక్రటరీ వెంకన్న స్పష్టం చేశారు. మార్కెట్ లో రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే తమ రూల్స్ ప్రకారం చర్యలు తప్పమంటూ తెలియజేశారు. అంటే వాళ్ళు ఇచ్చే సంజాయిషి మీద ఆధారపడి ఉంటుంది. సంజాయిషి కరెక్ట్ లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాం. లేదు, తాత్కాలికంగా ఫస్ట్ లైసెన్స్ సస్పెండ్ చేస్తాం. బోయినపల్లి మార్కెట్ లో లైసెన్సులతో నడిచేవి కొందరివైతే అదనపు కాంటాలు పెట్టి సబ్లీజ్ తో నడిచే కాంటాలు కూడా ఉన్నాయన్నది అధికారులు స్పష్టం చేస్తుండగా, మార్కెట్ ఆదాయానికి గండి కొడుతున్నారని నోటీసులు ఇచ్చినందువల్లనే ఈ రాద్ధాంతం అంటూ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారికి ముట్ట చెప్పాలనే ఇంత ఇబ్బంది పెడుతున్నారంటూ కమిషన్ ఏజెంట్లు ఆరోపిస్తుండగా, మరి ఇద్దరి మధ్య వివాదం కాస్త ఇప్పుడు ఎమ్మెల్యే వరకు చేరినట్లు సమాచారం కాగా, మరి ఈ గొడవతో ఇంతటితో ముగుస్తుందా లేక మరేం జరుగుతుంది అన్నది వేచి చూడాలి. ఇన్నాళ్ళలో ఒక్కరికే అనుకున్న ఆహ్వానంలో మార్పు వచ్చింది. అధినేత ముందు కూర్చుని అవకాశం వచ్చింది. కంటోన్మెంట్ బాస్ ఎవరు అన్న ప్రశ్నలతో సందిగ్ధంగా ఉన్న వేళ ముగ్గురు సమానమే అంటూ కబురొచ్చింది. ఇన్ఛార్జ్ ఎవరన్నది తేల్చకున్నా ముగ్గురు మాకు బలం బలగమే అంటూ మాట రావడంతో ఇక ముగ్గురు నేతలు విజయం చేకూర్చడానికి సిద్ధమవుతున్నారు. మరి ఏంటి ముగ్గురు నేతల ఆహ్వానం కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఎవరొస్తారు అన్న ప్రశ్నలు సాగుతున్న వేళ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దాని ముచ్చట లేకపోయినా మరి పార్టీ రజతోత్సవ వేడుకల విజయవంతానికి కంటోన్మెంట్ నుంచి ఎవరికి బాధ్యతలు అందిస్తారన్న ప్రశ్న అందరిలో సాగింది. అయితే గతంలో పార్టీ ముఖ్య నేతల సమావేశానికి కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా ఉన్న నివేదిత సాయనకు ఆహ్వానం అందగా ఈసారి కూడా అదే జరుగుతుంది కాబోలని అంతా అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆ ముచ్చట మారిపోయింది. ప్రస్తుత పరిస్థితులపై నివేదిక అందిందో మరి ఏం జరిగిందో ఏమో కానీ ముగ్గురు ముఖ్యులే అంటూ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది. కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సాయనతో పాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జల నగేష్, మన్ని కృష్ణాంటలకు ఆహ్వానం అందింది. దీంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగే సమావేశానికి తరలివెళ్లగా హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసానితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సమావేశానికి హాజరు కాగా, ఇక మిగతా నియోజకవర్గాల నుంచి ఓడిపోయిన అభ్యర్థులనే ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోగా, ఎమ్మెల్యేగా గెలిచి పదవిలో ఉన్న వారికి నియోజకవర్గ బాధ్యతలు అందించారు. అయితే కంటోన్మెంట్ విషయంలో మాత్రం నేతల ఆలోచన మారింది. మరి తలసాని నుంచి వచ్చిన సందేశమో లేక పూర్తి స్థాయిలో కేటీఆర్ పరిశీలించిన తీరో తెలియదు కానీ వారి ముగ్గురికి బాధ్యతలు అందిస్తూనే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ వరంగల్లో జరగనున్న నేపథ్యంలో మహాసభ విజయవంతానికి ముగ్గురు నేతలతో పాటు మరొక నేత పేరు కూడా మీదికి వచ్చినట్లు సమాచారం. ముగ్గురు నేతల మధ్య సయోధ్య లేకపోవడమో లేక వారి మధ్య ఉన్న పోటీనో తెలియదు కానీ మరలా పాత బాస్కే పగ్గాలప్పజెప్పాలంటూ పలు సూచనలు అందడంతో ఇక రజతోత్సవ వేడుకలు పూర్తయ్యే వరకు ఆ బాధ్యతలను మరో నేతకు అందించినట్లు సమాచారం. అయితే గతంలో ఆ ప్రాంతంలో అనుబంధం ఉండి ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన మరి రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించినట్లు సమాచారం కాగా, ముగ్గురును ఒకటి చేసి లీడ్ తీసుకోవాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. దీంతో కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా మరలా బాధ్యతలను మర్రి రాజశేఖర రెడ్డి అందుకొనుండగా ఇన్ఛార్జ్ హోదాలో మరలా సమావేశాలు నిర్వహించి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయనున్నట్లు తెలిసిందే. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇది డిసైడ్ అయినట్లుగా తెలుస్తుండగా, ఇక బాధ్యతల విషయంలో మర్రి వైపే అంతా ఓకే చేయడంతో ఆయన ఈ వ్యవహారంలో ముందుండి నడిపించాలని సూచించినట్లుగా తెలిసింది. అన్ని చోట్ల ఓడిన అభ్యర్థులే ఇన్ఛార్జీలుగా కొనసాగుతుండగా కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపి సంతోషపడ్డ కొద్ది క్షణాలకే ఈ విషయం తేటదలం చేసినట్లు సమాచారం కాగా, ఇక గతనాటిలా పోటీ మరలా కంటోన్మెంట్ లో సిద్ధం కానుండగా మరి ఈసారి ఎవరి పనితనానికి మెచ్చి ఎలాంటి నిర్ణయం ఎన్నికల నాటికి తీసుకుంటారో వారి పనిచేసే తీరును బట్టి త్వరలోనే తేలిపోనుంది. వర్షాలు పడితే ఆ కాలనీలు వరద ముంపుకు గురవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల అభివృద్ధి కొరకు 30 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఫలితం లేకుండా పోయింది. అసలు పనులు జరిగాయా జరగలేదా అన్నది కూడా సందిగ్ధంగానే ఉంది. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ 6వ వార్డులో పర్యటించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే శ్రీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిధులు కేటాయించి వారి కష్టాలను తీర్చాలంటూ బానుక నర్మదా మల్లికార్జున్ కోరారు. 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది.
ఆ గవర్నమెంట్ ప్రద్దాక మీకు 30 కోట్లు వస్తున్నాయి 30 కోట్లు వస్తున్నాయి అని మంత్రులందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టి పెద్ద ఎత్తున ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పడం వరకే అయింది తప్ప ఇంత వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. కంటోన్మెంట్ 6 వార్డు శ్రీనివాస కాలనీ, సాయిబాబా కాలనీ, మరి రామరెడ్డి కాలనీ, హర్షవర్ధన్ కాలనీ, సీతారాంపురం కాలనీలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ శుక్రవారం పర్యటించారు. గురువారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నిండా మునిగాయి. స్థానిక ప్రాంతాల్లో వరద నీటి ప్రభావానికి బురదమయంగా మారాయి. కంటోన్మెంట్ శానిటేషన్ విభాగం సిబ్బంది చేపట్టిన క్లీనింగ్ పనులను బానుక నర్మదకు పరిశీలించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో వరద ముంపుకు గురి కాకుండా పనులు చేస్తున్నామని నాటి ఎమ్మెల్యే, మాజీ మంత్రులు చెప్పారని, అయితే మాటలు మినహా పనులు ఎక్కడా జరిగినట్లు కనిపించడం లేదని బానుక నర్మదా మల్లికార్జున్ విమర్శించారు. మాటలే తప్ప చాతలలో ఏం చూపించలేదు. 10 సంవత్సరాలలో అసలు ఏ పని కాలేదు. ఇప్పుడన్నా కనీసము జిహెచ్ఎంసీ ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గణేష్ గారు గెలిచింది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇప్పుడు తనన్నా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం. కోట్లాది రూపాయలు కేటాయించినప్పటికీ ఎందుకు మళ్లీ వరద ముప్పుకు గురవుతున్నాయంటూ బానుక నర్మదా మల్లికార్జున్ విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ లో ఉన్న నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేయాలని బానుక నర్మదా మల్లికార్జున్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ దృష్టికి స్థానికంగా నెలకొన్న సమస్యలు తీసుకెళ్తామని బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. తమ వంతు సహకారంగా ఎంపీ ఫండ్తో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు వెంకటేష్, గోపాల్ గౌడ్, స్వరూప, మాల్యాతి, నాగేశ్వరరావు, ఎస్ఎం శాస్త్రితో పాటు పలువురు పాల్గొన్నారు. వారి కళ నెరవేరే రోజు వచ్చింది. ఆ భగవంతుని సేవ కొరకు కమిటీ సభ్యులుగా ఆలయానికి వచ్చిన వారు స్వామివారి సేవలో డెవలప్మెంట్ కమిటీగా చిరస్మరణీయమైన పేరును సంపాదించుకున్నారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన మహా కుంభాభిషేక కార్యక్రమాలకు అంకురార్పణ 7వ తేదీ జరగనుంది. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చక బృందం సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ స్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ, అష్టబంధన మహా సంప్రోక్షణ పూజలు ఈ నెల 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. మహా కుంభాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహానికి ప్రాప్తులు కావాలని ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. దేవాలయానికి మహాకుంభాభిషేకానికి తిరుపతి జిఎస్ స్వామి వారు, తిరుపతి ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు విచ్చేసినందుకు వారందరికీ మా ధన్యవాదములు. కంటోన్మెంట్ నియోజకవర్గం శివాజీనగర్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆలయ డెవలప్మెంట్ కమిటీగా కొనసాగుతున్న సభ్యులు వారి పేర్లను శిలాఫలకంపై చిరస్మరణీయంగా నిలుపుకుని ఉన్నారు. 200 సంవత్సరాలు కలిగిన దేవాలయంలో గత సంవత్సరాల కాలంగా పూజలు ఆగిపోయాయి. అతి పురాతన ఆలయంగా ఉండడంతో పలు విగ్రహాలు, గోపురం ధ్వంసమయ్యాయి. ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా దేవాదాయ అధికారుల సహకారంతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 7 నుంచి 11వ తారీఖు వరకు మహాకుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమానికి ముందు బాలాలయ ప్రతిష్ట 9వ నెల 2023లో చేశాము, 2023లో చేశాము. అక్కడి నుంచి 1.5 year అయింది ఈ రెనోవేషన్ ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టి. ఆలయంలో ధ్వంసమైన విగ్రహాలకు మరమ్మతులు నిర్వహించి నూతనంగా విగ్రహాల ఏర్పాటుతో పాటు ఆలయంలో మరింత సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాతి కట్టడాలలో ఉన్న విగ్రహాల కళలను ఉలిక్కి పడేలా మెరుగులు పెట్టారు. 18 నెలలుగా ఆలయంలో పనులు కొనసాగాయి. పనుల కారణంగా భక్తులకు అనుమతిని నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించేలా ముహూర్తాన్ని ఖరారు చేశారు. శిథిలావస్థమైన ఉన్న స్థితిలో ఉన్న విగ్రహాలని మార్చి రాజగోపురము, విమాన గోపురము, ఆలయ ప్రాకారము, గుడి మొత్తం ఎక్కడెక్కడ శిథిలావస్థలో ఉన్నదో మొత్తం ఆ గుడిలో ఉన్న గోడల దగ్గర నుంచి మొత్తం రెనోవేట్ చేసి కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమల నుండి వేద పండితులు, ప్రధాన అర్చకులు వచ్చి జీర్ణోద్ధరణ పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. 2020లో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. 2 సంవత్సరాల అనంతరం పదవీకాలం ముగిసింది. ఆలయంలో అభివృద్ధి పనులతో పాటు దేవాలయంలో ధ్వంసమైన విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేసి మహా కుంభాభిషేకాన్ని నిర్వహించాలనే సంకల్పానికి దేవాదాయ శాఖ అధికారులతో పాటు కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు డెవలప్మెంట్ కమిటీగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెనోవేషన్ కమిటీ చైర్మన్ గా నర్సారెడ్డి, కమిటీ సభ్యులుగా పింజర్ల మురళీ యాదవ్, ఏరిచప్ప తేజ్పాల్, కాసిరెడ్డి సురేందర్ రెడ్డి, వంగా సురేష్, మంద సురేష్ కుమార్, కనుకుల శ్రీనివాస్ రెడ్డి, రాయ వెంకటేష్, కేఎం గోవిందన్, ఆంజనేయులు యాదవ్, మైసాని శేఖర్లు కొనసాగారు. చైర్మన్ నర్సారెడ్డి సారథ్యంలో డెవలప్మెంట్ కమిటీ పరిరక్షణలో ఈవో సత్యమూర్తి సహకారంతో ఆలయ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంతో ఈ గుడికి మేము చేయవలసిన సేవ దిగ్విజయంగా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించడానికి మా కమిటీ సభ్యులు మేమందరం ఎంతో కష్టపడి మా ఈవో గారు, మా అర్చక స్వామి వాళ్ళు మా అందరి కృషితోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని తలచితివి.
సోమవారం నుండి జరిగే కార్యక్రమ ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చివరి దశలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహా కుంభాభిషేక కార్యక్రమాలను కని విని ఎరగని రీతిలో నిర్వహించి తమ పేరు ప్రఖ్యాతులను చాటుకునేందుకు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాల మొదటి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ నెల 7 నుండి 11 వరకు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాసంప్రోక్షణ పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ముఖ్య అతిథిగా పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి శాలువతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు. 5 రోజుల పాటు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తెలియజేశారు. మొదటి పత్రికను కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు అందజేసిన అనంతరం పలువురు ప్రముఖులకు పత్రికలను అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జ్ఞాపికను కమిటీ సభ్యులు అందజేశారు. డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి, సభ్యులు నరేష్, కాశిరెడ్డి, అజయ్ యాదవ్, ఎంకే గోవిందన్, రాయ్ వెంకటేష్, సురేష్ ముదిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు కారుణ్య నియామకాలపై పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ మరోసారి తన గళాన్ని వినిపించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహించి ప్రాణాలు కోల్పోయిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కేటాయించాలని మంత్రిత్వ శాఖకు ఈటెల రాజేందర్ తన లేఖను అందజేశారు. కరోనా సమయంలో సేవలందించిన ఎంతో మంది మృత్యు ఒడిలోకి చేరారని, సఫాయి కర్మచారి ఉద్యోగాలు కష్టతరమైనవి, డ్రైనేజీలో పనిచేసే ఉద్యోగులు రోగాల బారిన పడి మృత్యు ఒడిలోకి చేరారని, వారి కుటుంబానికి కారుణ్య నియామకాల ద్వారా న్యాయం చేయాలని ఈటెల రాజేందర్ కోరారు. పలు అంశాలకు సంబంధించి ఢిల్లీలో ఈటెల రాజేందర్ ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ మంత్రిత్వ శాఖకు వినతి పత్రాన్ని అందజేశారు. కారుణ్య నియామకాలకై 5% సీలింగ్ ను పెంచాలని కోరారు. కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పరశురాం కారుణ్య నియామకాలపై గత సంవత్సర కాలంగా ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో పలువురు మంత్రులను కలుస్తూ ప్రతిపాదనను అందజేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కారుణ్య నియామకాల ద్వారా కుటుంబాలకు న్యాయం చేసేలా పరశురాం ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి మంత్రిత్వ శాఖలో ప్రతిపాదనలు అందజేస్తూ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈటెల రాజేందర్తో కలిసి ఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సఫాయి కర్మచారుల యొక్క త్యాగం, కమిట్మెంట్ చెల్లించినటువంటి మానవ సేవే మాధవ సేవ సూత్రాన్ని పాటిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన కూలింగ్ చలివేంద్రాల ఏర్పాటుకు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం ముందుకు వచ్చి మేము సైతం అంటూ ఎమ్మెల్యే చూపిన మార్గంలో నడుస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటుతో శ్రీ గణేష్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నాయకులు తన బాటలో నడిచేలా వార్డుల వారీగా నాయకులను ప్రోత్సహిస్తూ చలివేంద్రాల ఏర్పాటు కొరకు శ్రీ గణేష్ కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీ పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చి ప్రశంసలను అందుకుంటున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద కూలింగ్ చలివేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరికల రామకృష్ణుల చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. చలివేంద్రాల ఏర్పాట్లో ఎంతో మంది పాఠశాలకు, బాణదాళ్లకు చల్లటి నీటిని అందిస్తూ సమాజ సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు వెంకటేష్, ఐఈసీ ఆఫీసర్ అశోక్ ఉపేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు 3వ వార్డు అధ్యక్షుడు మహేష్, నాగేందర్, శ్రీనుగౌడ్ తో పాటు మహిళా నాయకురాలు చిర్రబోయిన వైష్ణవి తదితరులు చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి నగర్ కార్ఖానా మరి పోలీస్ స్టేషన్ నడికూడదు, ఎందుకంటే ఈ జనాలు ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ లో ఈ రోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కంటోన్మెంట్ 8వ వార్డు డౌటన్ బజార్ హనుమాన్ దేవాలయంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవాలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ కు శుక్రవారం అందజేశారు. ఆలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని ఈవో మహేందర్ రెడ్డి తెలిపారు. రాజు, వినోద్ బాబు, సురేందర్, వేణుగోపాల్ స్వామితో పాటు పలువురు నరసింహన్ కన్నన్ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తన వంతుగా ఆలయానికి 50,000 రూపాయలను స్వామివారికి పూల అలంకరణ కొరకు విరాళంగా నరసింహన్ కన్నన్ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు బురదమయంగా మారాయి.
మరికొన్ని చోట్ల డ్రైనేజీ మ్యాన్హోల్స్ పొర్లి పొంగుతున్నాయి. మోండా డివిజన్లో చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ వెస్ట్ మారేడుపల్లిలో పర్యటించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేశారు. డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేయాలని అధికారులకు కొంతం దీపికా నరేష్ విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును బీజేపీ ఖరారు చేసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ గౌతమ్ రావు దాఖలు చేశారు. ఆయనతో కలిసి కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు గెలిపే లక్ష్యంగా అందరూ పరిచయాలని పార్టీ శ్రేణులు సూచించారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు పిఎల్ శ్రీనివాస్ పలు సూచనలు అందజేశారు. అభిమానుల కోలాహలం, పార్టీ శ్రేణుల సందడి. ఆ నాయకుడి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన వారు పాదాభివందనాలు చేస్తూ కృతజ్ఞతలతో ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గాల వారీగా తరలివచ్చి శాల్వాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ నాయకులు పోటీ పట్టారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చాలా రోజుల తర్వాత కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నివాసం సందడిగా మారింది. ఎన్నికలు లేవు, సమావేశాలు లేవు, నామినేటెడ్ పదవులు అసలుకే లేవు. మరి ఆ నేతకు కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వందలాది మంది తరలివచ్చి క్యూ కట్టి మరి శుభాకాంక్షలు తెలిపి ఆయన అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించి సంతోషంగా వెళ్లిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పలుమార్లు గెలుపొంది తెలంగాణలో తన పేరును సర్వే సత్యనారాయణ సుస్థిరపరుచుకున్నారు. సర్వే సత్యనారాయణకు దళిత సంఘాల నాయకులతో పాటు అభిమానులు ఎక్కువే. ఆయన ద్వారా రాజకీయాల్లో వచ్చిన వారితో పాటు ఆయనతో లబ్ధి పొందిన వారు సైతం స్వచ్ఛందంగా వచ్చి సర్వే సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని సర్వే సత్యనారాయణ నివాసం సందడిగా మారింది. వందలాది మంది తరలి వచ్చి సర్వే సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి తినిపించేందుకు పోటీ పడ్డారు. మరికొంతమంది అభిమానులైతే భారీ గజమాలతో ఆయనను సత్కరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వే సత్యనారాయణ నివాసం వద్ద వేడుకలు నిర్వహించుకోవడం తన బలాన్ని చాటు చెప్పడానికా లేక తన అభిమానులకు కొదవలేదని చూపించడానికి వేదికగా సర్వే పుట్టినరోజు వేడుకలు మారాయి. నగర నలుమూల నుండి పార్టీ శ్రేణులు తరలివచ్చి సర్వే సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి సైతం పాత క్యాడర్ తరలివచ్చి సర్వేతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, అభిమానులకు సర్వే సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. నేటికి తనపై చూపిస్తున్న ఆదరాభిమానాల పట్ల సర్వే సత్యనారాయణ ఫిదా అయిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను 2వ వార్డు మైనార్టీ నాయకులు శుక్రవారం కలిశారు. తుకారంగేట్లోని శ్రీ గణేష్ నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాతో సత్కరించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తనను కలిసేందుకు వచ్చిన మైనార్టీ నాయకులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్కే నయీం సారథ్యంలో మైనార్టీ నాయకులు శ్రీ గణేష్ ని కలిసి సత్కరించారు. ఇంతియాజ్, షాహిద్ అలీ, ఎస్కే హఫీజ్, జోగేంద్ర సింగ్, జాక్రుద్దీన్, ఎండి జహంగీర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కేదార్నాథ్ మందిరాన్ని తలపించే రూపం, స్ఫటికంతో ప్రత్యేకంగా రూపొందిన శివపరమాత్ముని లింగం, చుట్టూ అమ్మవార్ల ప్రతిరూపాలు, నూతనంగా సీతారామచంద్ర స్వామి ఆలయంతో భక్తి పారవస్యం మధ్య అక్కడ ఆలయ వేడుకలు అట్టహాసంగా సాగాయి. తెలంగాణ గడ్డపై కంటోన్మెంట్ ప్రాంతంలో ఆ కాలనీ వాసులంతా ఒకటిగా చేసిన ఆలోచన కాస్త నేడు అందరి సహకారంతో ఆలయం రూపుదిద్దుకోగా అక్కడ కేదార్నాథ్, ఇక్కడ కేదార్నాథ్ అంటూ ఆలయం సిద్ధమైంది. కంటోన్మెంట్ లో కేదార్నాథ్ ను తలపించే ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? కంటోన్మెంట్ లో కేదార్నాథ్ ఆలయమా ఎక్కడ అనుకుంటున్నారా? అవును, ఇది నిజం. ఈ రోజు నుంచి ఆలయం భక్తుల కోసం అందుబాటులో రానుండగా అత్యంత వైభవంగా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు సాగగా అతిథులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఇది మొట్టమొదటి ఫస్ట్ది దక్షిణాదిలో. దీన్ని చేయటంలో మాకు కొంచెం ఒక సంతోషంగా ఉంది. భక్తులు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే దాన్ని వచ్చి ఒకసారి దర్శనం చేసుకోమనేసి మా మనవి.
కంటోన్మెంట్ 6వ వార్డ్ ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీ సెక్టార్ సి కాలనీలో రూపుదిద్దుకున్న ఆలయం ఇది. ప్రత్యేకంగా కేదార్నాథ్ ఆలయాన్ని తలపించే రూపంతో స్ఫటిక బాణ దక్షిణ కేదార్నాథ్ మందిరంగా ఈ ఆలయం రూపుదిద్దుకుంది. లక్ష్మీ నారాయణ మందిర్ సమితి, దక్షిణ కేదార్నాథ్ మందిర్ సమితి సారథ్యంలో కాలనీ వాసుల సహాయ సహకారాలతో టెంపుల్ ఇన్ఛార్జిగా రమణారావు వ్యవహరించగా, ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ అధ్యక్షతన ఈ ఆలయంలో స్ఫటిలింగంతో పాటు కేదార్నాథ్ తలపించే రూపంతో దేవాలయ నిర్మాణం పూర్తయింది. పక్కనే సీతారాముల విగ్రహాలతో ఆలయంతో పాటు పలు రకాల ఆలయాలకు నూతనంగా మెరుగులు దిద్ది ప్రత్యేకంగా ఆలయాన్ని ఏర్పాటు చేయగా, నేడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. 2వ తేదీన మొదలై 4వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు సాగగా, వసుదైక కుటుంబంగా కాలనీ వాసులంతా వేడుకల్లో పాల్గొన్నారు. చివరి రోజున ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని దీక్షా హోమాలు, ప్రాణ ప్రతిష్టాపన, శాంతి కళ్యాణం, ప్రసాద వితరణ చేపట్టగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కేదార్నాథ్ ఆలయాన్ని తలపించే పూజలతో పాటు స్ఫటికలింగంతో ఆలయాన్ని తీర్చిదిద్దగా భక్తుల కోసం ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయంటూ నిర్వాహకులు తెలిపారు. శిఖరంను ప్రసాద వితరణ కార్యక్రమం వినూత్నంగా సాగగా, ప్రసాదాన్ని అందుకునేందుకు మహిళలు, భక్తులు పోటీ పడ్డారు. మన హైదరాబాద్లో ఉన్న శివాలయాల్లో స్ఫటికలింగం ఉండేది చాలా తక్కువ, అరుదు. అటువంటిది మేము సంపాదించి ఆలయం హైదరాబాద్లో లేదని చెప్పొచ్చు. ఇది ఈ కేదార్నాథ్ తరహా ఆలయం ఇది మొట్టమొదటిది, ఫస్ట్ది దక్షిణాదిలో. దీన్ని చేయటంలో మాకు కొంచెం ఒక సంతోషంగా ఉంది. కాలనీవాసుల ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు పాండ్య యాదవ్ పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు కాలనీవాసులతో కలిసి విజయవంతంగా ఆలయాన్ని ఏర్పాటు చేయడంపై శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆలయం కోసం 5 లక్షల సొంత నిధులు కేటాయించి షెడ్డు నిర్మాణానికి సహకరించారని, అందుకు ప్రత్యేక కృతజ్ఞతలంటూ టెంపుల్ ఇన్ఛార్జ్ రమణారావు తెలియజేయగా, ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా శాలువా కప్పి సన్మానించారు. వచ్చిన తర్వాత ఒక అమ్మవారు ఉండేది, చాలా మంది ఉండే పంతులు గారు కూడా ఇట్లా ఉన్నదంటే ఇక్కడ మొత్తం కురుస్తూ ఉండేది. ఇదంతా చెట్టు అప్పుడు నేనే వేయించినాను. పట్టు వస్త్రాలతో పాటు పండ్లు, ఫలాలతో కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున దంపతులు పాల్గొన్నారు. ఆహ్వానంతో విచ్చేసి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడంతో పాటు ప్రత్యేకంగా అభిషేక పూజా కార్యక్రమంలో బానుక దంపతులు పాల్గొన్నారు. వారిని ఘనంగా సన్మానించడంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను నిర్వాహకులు అందించగా, గతంలో తాము బోర్డులో పదవిలో ఉన్నప్పుడు కాలనీ అభివృద్ధికి 26 లక్షలు కేటాయించి నాలాలో రోడ్లు నిర్మించామని, అప్పటి నుంచి తమ సహకారం అందిస్తూనే ఉన్నామంటూ బానుక నర్మదా మల్లికార్జున తెలియజేశారు. కేదార్నాథ్ వరకు వెళ్లి స్ఫటికలింగాన్ని దర్శించుకోవడం చాలా కష్టతరమైన పరిస్థితి కాగా, అంతటి దూరాన్ని తగ్గిస్తూ స్ఫటికలింగాన్ని కంటోన్మెంట్ లో ప్రతిష్ఠించి అదే తరహాలో ఆలయాన్ని ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీలో ప్రతిష్ఠించగా, మొదటగా ఎలా సాధ్యం అనుకున్నది కాస్త ఆ భగవంతుడి దయతో, దాతల సహకారంతో విజయవంతంగా పూర్తి కావడం విశేషం. కంటోన్మెంట్ లో వర్షాభావ పరిస్థితుల్లో నాలాలు ఉప్పొంగి ప్రవహించగా, చిన్న తోకట్ట వద్ద నాలా నీరు సాఫీగా వెళ్లకుండా మొరాయించింది. నాలా మొత్తంగా వరద నీరు బయటకు వెళ్లకుండా నిలిచిపోగా, ఇక వరద నీరు కాస్త బయటకు వెళ్లటమే కష్టంగా మారిపోయింది. ఈ తరుణంలో నాలా వద్ద పరిస్థితులను పరిశీలించిన కంటోన్మెంట్ సిబ్బంది చిన్న తోకట్ట వద్ద నాలా క్రింద చెట్లు చెదారం పేరుకుపోయినట్లు గుర్తించారు. అయితే గతంలోనే నాలా క్లీన్ చేస్తూ పలువురు మృత్యువాత పడిన నేపథ్యంలో ఈసారి దఫేదార్ విజయ్ నేతృత్వంలో పకడ్బందీ ఏర్పాట్లతో రంగంలోకి దింపారు. సిబ్బందిని తాళ్ల సహాయంతో నాలాలోకి దింపి పేరుకుపోయిన చెట్ల కొమ్మలను, నాలా పూడికను తీసి వరద నీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్లో బోరు మరమ్మతులకు వచ్చింది. గత కొద్ది రోజులుగా నీటి సమస్యల వలన స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సీనియర్ నాయకురాలు నాగినేని సరిత దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో శ్రీగణేష్ సహకారంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం బోర్డు అధికారులు బోరుకు మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగినేని సరితకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరగాలని, తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లల్ని చదివించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సూచించారు. చిలకలగూడ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు పద్మారావు చేతుల మీదుగా అడ్మిషన్ల కరపత్రాల్ని ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయురాలు మల్లికార్జున్తో పాటు పలువురు పాల్గొన్నారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్, చిలకలగూడ దూద్బావి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కలిసి అడ్మిషన్ల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని కార్పొరేటర్ను ఉపాధ్యాయులు కోరారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాజూరి సునీత స్కైలాబ్ నగర్ లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఇటీవల స్థానికంగా సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని, పనులు పూర్తి కావడంతో పరిశీలించడం జరిగిందన్నారు.
నాణ్యతతో కూడిన పనులను నిర్వహించేలా ఎప్పటికప్పుడు పనులను పరిశీలించడం జరుగుతుందన్నారు. డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని రాసూరి సునీత తెలిపారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పద్మారావు నగర్లోని స్వరాజ్య ప్రింటింగ్ ప్రెస్ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వాజ్పేయి శత జయంతి ఉత్సవాల కన్వీనర్ మేకల సారంగవాణి తెలిపారు. శనివారం జరిగే కార్యక్రమంలో మేధావులు, పలు సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు తెలియజేశారు. శుక్రవారం స్వరాజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు పాల్గొనున్నారని మేకల సారంగపాణి తెలిపారు. పద్మారావు నగర్లో ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పార్లమెంటు కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, కో కన్వీనర్ శ్రీశైలం గౌడ్, సీనియర్ నాయకులు రమేష్, నాగేశ్వరరెడ్డి, హరినాథ్, మేకల హర్ష కిరణ్, అనిత, అనుష, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.